గత ప్రభుత్వం మీకు తెలుసు, బర్రెలను, గొర్రెలను, చేపలను ఇవి వాళ్ళు ఇచ్చింది. మిమ్మల్ని ఏమో చెప్పులు కుట్టుకోమని చెప్పింది. బర్రెల్ని కాసుకోవడము, గొర్రెల్ని పెంచుకోవడము, చేపల్ని పట్టుకోవడము, చెప్పులు కుట్టుకోవడము వీళ్ళు వచ్చి మనకు నేర్పాలనా? జాంబవంతుడు నుంచి ఇప్పటి వరకు ఈ జాతికి ఆ విద్య తెలియదా? నువ్వు కొత్తగా ఇచ్చింది ఏందని? వీళ్ళు గొర్రెలు, బర్రెల్ని పెంచుకోవాలా, గొర్రెల్ని అదేవిధంగా చేపలు పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకోవాలా? మీ పుల్లలు మాత్రం రాజ్యాలు వెళ్ళాలనా? ఇదా మీ జాతి యొక్క ఆలోచన? అందుకే ఈ బర్రెలు, గొర్రెలు, చేపలు కాదు, చెప్పులు కుట్టుకోవడం కాదు, చెప్పులు కుట్టిన ఈ జాతే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. ఈ రాజ్యాన్ని నడపాల. అప్పుడే ఈ జాతి గౌరవం పెరుగుతుంది. గొర్రెలు, బర్రెలు, చేపలు, చెప్పులు కుట్టడం కాదు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, ప్రజాప్రతినిధులై ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. దానికోసం మీరు కష్టపడండి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సహాయాన్ని అందించే బాధ్యత నాది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల గురించి ఏదైతే చెప్పిండో, తెలంగాణ రాష్ట్ర బిల్లు ఏర్పాటులో బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి గారు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో, ఆ స్ఫూర్తితో నేను పనిచేస్తాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ నా వాళ్ళే, నేను అందరు వాడిని. ఆ మధ్యలో ఒక ఆయన నన్ను ఏదో అన్నాడు అంటే చెప్పిన సహాయం అందించినప్పుడు దామన్న రేవంత్ మాదిగా అన్నాడని, బీసీ కులగణం చేసినాడు మా మహేష్ గౌడ్ రేవంత్ గౌడ్ అన్నాడని, శ్రీహరిని మంత్రి చేస్తే రేవంత్ ముదిరాజ్ అన్నాడని, అనిల్ యాదవ్ను ఎంపీగా చేస్తే రేవంత్ యాదవ్ అన్నాడని, సిక్కులకేదో సాయం చేస్తే సర్దార్ రేవంత్ సింగ్ అన్నారని, క్రిస్టియన్స్కి ఏదో సాయం చేస్తే డేవిడ్ రేవంత్ అన్నారని, ఇతరులకు మైనారిటీలకు సహాయం చేస్తే ఒక ఆయన అసదుద్దీన్ రేవంతుద్దీన్ అన్నాడని, ఏ పేరు మీద పిలిచినా నేను ఏం బాధపడను. నేను మీ అందరు వాడిని. ఇవాళ నేను ఇంత చిన్న వయసులో తక్కువ సమయంలో శ్రీహరణ నా మొదటి ప్రస్థానం నుంచి చూసుకుంటూనే వస్తున్నాడు. దామన్న అయితే నాకు మిత్రుడు, రాజకీయాలు లేనప్పుడు కూడా దామన్నతో నాకు పరిచయం ఉంది. చూసుకుంటూ వస్తూనే ఉన్నారు. వాళ్ళు నాకంటే ముందు చాలా పెద్ద పెద్ద హోదాలలో ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు దామన్న తండ్రికి మిత్రులు. వాళ్ళందరూ కూడా పిసిసి అధ్యక్షులు కావాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని భావించి ఉండవచ్చు. కానీ వాళ్ళందరికీ రాని అవకాశం ఈ వయసులో నాకు వచ్చింది. ఇది 10 మందికి ఉపయోగించడానికే తప్ప 10 మందికి సహాయం చేయడానికే, నిస్సహాయులకు సహాయం అందించడం నా బాధ్యత అని నేను భావిస్తున్నా. అందుకే ఈనాడు ఈ జాతి సమస్య పరిష్కారానికి శాశ్వతంగా పరిష్కారం చూపించాలని నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ అభిమానంతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు సంతోషం. కానీ నిజమైన సంతోషం మీరందరూ కష్టపడి మిగతా జాతికి కూడా చేయుతను అందించి వాళ్ళని ముందుకు నడిపించినప్పుడే నాకు కానీ మా దామన్నకు కానీ నిజమైన సంతోషం కలుగుతుంది. మీరందరూ చేస్తారనే విశ్వాసంతో మీ దగ్గర సెలవు తీసుకుంటూ మా లక్ష్మణ్ గారు అదేవిధంగా నింబోలి అడ్డ గురించి, హాస్టల్ గురించి, అదే విధంగా భవన్ గురించి, ఇతర సమస్యలు ఏదైతే చెప్పినరో మా దామన్నకు, మా లక్ష్మణ్కు ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇస్తున్న చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి సమీక్ష చేసి అంబేద్కర్ గారి జయంతి లోపల నిధులను మంజూరు చేద్దాం, నివేదికలను తయారు చేయండి. మీరేం వజ్రాలు అడగలే, వైదూర్యాలు అడగలే, మణులు అడగలే, మాణిక్యాలు అడగలే, మీ ఆత్మగౌరవాన్ని అడిగినరు. మీ ఆత్మగౌరవాన్ని ఇచ్చే బాధ్యత నాది. కార్యాచరణ సిద్ధం చేయండి దామన్న, తప్పకుండా మంజూరు చేస్తాం తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా.